హలో ఫ్రెండ్స్, చేంజ్ యువర్ కెరీర్ ఛానల్కి స్వాగతం. మీకు చెప్పినట్టుగానే ఈ ఛానల్ మీకు కరెక్ట్ అయిన అంటే సరైన దిశానిర్దేశం చేయడానికే ఈ ఛానల్ ఏర్పాటైంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే అసలు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఏంటి ఇంతకీ. ఎందుకంటే ఈరోజు రేపు డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, లేకపోతే సోషల్ మీడియా అకౌంట్లు ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు కానీ సైడ్ బిజినెస్ లాగా కానీ, లేకపోతే పార్ట్ టైం టీచర్స్ లాగా కానీ ఈ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, ఈ గురూస్, ఆన్లైన్ గురూస్, ఎవరు ఐఏఎస్ రిలేటెడ్ గురూస్ కానీ ఎలా పడితే అలా మష్రూమ్ అవుతున్నారు. ఫస్ట్ ఈ ఎగ్జామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ ఎగ్జామ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెస్టినేషన్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ డెస్టినేషన్ పేరు తెలుసుకోకుండా వెళ్తారా, లేకపోతే దాని గురించి ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారా? ఒక మౌంటైన్నే మీరు క్లైంబ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్, ఆ పేరైతే మినిమం తెలిసి ఉంటుంది కదా. హిమాలయాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ క్లైమేట్ ఏంటి, అది ఎలా ఫామ్ అయింది, లేకపోతే ఏంటి ఆ స్థితిగతులు ఏంటి అని ఆ మాత్రం బేసిక్ రీసెర్చ్ అయితే ఎవరైనా చేస్తారు. సో యూపీఎస్సీ అనేది ఏంటంటే అందరూ కొన్ని సబ్జెక్టులు ఉంటాయి అని చెప్పి జంప్ అవుతున్నారు అన్నమాట. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది ఏంటంటే యూపీఎస్సీ క్రొనాలజికల్గా ఎవాల్వ్ ఎలా అయ్యింది, అసలు యూపీఎస్సీ ఈ అస్తిత్వం లేకపోతే ఈ ఎగ్జామ్ అనేది అసలు ఎలాగా మన ముందుకు వచ్చింది ఈరోజున్న ఈ ఎగ్జామ్. సో దీని మనుగడ ఏంటి, లేకపోతే దీని హిస్టరీ, దీని గతం ఏంటి అని చెప్పడానికే ఈరోజు మీ ముందుకు వచ్చాం. సో ఫస్ట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొలనైజ్ చేశారు. అంటే మనల్ని ఫస్ట్ ఆక్రమించేసి తర్వాత లోబరుచుకొని వాళ్ళు మనల్ని పరిపాలించడం జరిగింది. సో ఈ పరిపాలన అనేది ఎలా జరుగుతుంది, కొంతమంది వాళ్ళకి పని వాళ్ళు కావాలి, అంతేనా కాదా? ఏదైనా ఒక కంపెనీ పెట్టినా, లేకపోతే ఇంకేదైనా ఒక వ్యవస్థ రన్ చేసినప్పుడైనా కూడా మనకి కొంతమంది హ్యూమన్ లేబర్ లేదా ఒక వర్క్ ఫోర్స్ అనేది కావాలి. సో వాళ్ళకు కూడా కావాలి. అప్పుడు ఆ వర్క్ ఫోర్స్ ఎవరు? అందరూ బ్రిటిష్ వాళ్ళు రాగలుగుతారా? రాలేరు. కాబట్టి ఎవరు కావాలి వాళ్ళకి? కొంతమంది కీలక పదవుల్లో పై పొజిషన్లో తెల్లవాళ్ళు ఉంటే కింది స్థాయి వ్యక్తులు ఎవరు కావాలి? మనల్ని, చాలామందిని యూజ్ చేసుకొని అట్ ద సేమ్ టైం వాళ్ళు కీలక పదవిలో ఉంటూ ఒక ఎగ్జామ్ అనేది పెట్టి, ఆ ఎగ్జామ్ పేరే ఏంటి? యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. ఈరోజు యూపీఎస్సీ అని పేరు వచ్చింది, కానీ ఇంతకుముందు ఏంటంటే దాని పేరు సివిల్ సర్వీసెస్, జస్ట్ ఇంపీరియల్ సర్వీసెస్ అనే ఒక పేరు అన్నమాట. ఫస్ట్ ఒకసారి దీని జెనెసిస్ ఆర్ దీని ఆరిజిన్స్ మనం చూసుకున్నట్టయితే టర్నింగ్ పాయింట్ ఏంటి, ఒక వాటర్ షెడ్ మూమెంట్ ఏంటి ఇండియన్ మోడర్న్ హిస్టరీలో? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. దానితో ఇండియా పతనం అనేది ఆర్ ద కీ టు ఇండియా అనేది బ్రిటిష్కి వచ్చిందని చెప్పేసి చాలామంది మేధావులు ఆర్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతుంటారు. బెంగాల్ వారి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే 1757లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంత పెద్ద రాజ్యాలని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ, ఇంత పెద్ద రాజ్యాలని వాళ్ళు ఆక్యుపై చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక వర్క్ ఫోర్స్ కావాల్సి వచ్చింది. ఆ వర్క్ ఫోర్స్ ఏ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు? సివిల్ సర్వీసెస్ని ఒక మాధ్యమంగా ఏర్పరచుకొని ఒక బ్యూరోక్రసీ వాళ్ళకి ఏదైతే కావాలో, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సరైన ఒక వర్క్ ఫోర్స్ కావాలి. కాబట్టి ఇలాంటి ఒక ఎగ్జామినేషన్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో ఈ బ్యూరోక్రటిక్ సెటప్ అంతా ఎప్పుడు వచ్చిందంటే లార్డ్ కార్న్వాలిస్ 1786 నుంచి 1793 వరకు ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పరిపాలించారు. సో ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన ఈ వ్యవస్థని చాలా వరకు తీసుకొచ్చారు, ఈయనే ఈ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు అని చెప్పేసి అంటుంటారు. మొట్టమొదట కార్న్వాలిస్ తీసుకొచ్చిన వ్యవస్థలో ఏంటంటే సివిల్ సర్వీసెస్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే కవినెంటెడ్, ఇంకొకటి అన్కవినెంటెడ్. కవినెంటెడ్ అంటే ఏం లేదు, టాప్ మోస్ట్ పొజిషన్స్ అంటే కీలక పదవులు ఆర్ అప్పర్ మోస్ట్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్క్లూజివ్గా తెల్లవాళ్ళకు మాత్రమే, అంటే యూరోపియన్స్కి మాత్రమే రిజర్వ్డ్ అయ్యి ఉండేవి. అన్కవినెంటెడ్ అంటే ఏవైతే ప్రాముఖ్యత లేని పోస్టులు ఉంటాయో, ఏవైతే అంతగా పవర్స్ ఉండవో, ఏవైతే కవినెంటెడ్ పోస్టుల కింద పనిచేస్తారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని తీసుకునే వాళ్ళంటే వాళ్ళు మన భారతీయులు అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకున్నట్టయితే 1853 చార్టర్ యాక్ట్. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెరిట్నే సోల్ క్రైటీరియాగా గమనిస్తూ ఆ పాయింట్నే ఇంపార్టెన్స్ ఇస్తూ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అంతవరకు కూడా ఏంటంటే ఒక నామినేటెడ్ వ్యవస్థని వాళ్ళు ఫాలో అయ్యేవారు. అంటే ఎవరైతే వాళ్ళకు లాయలిస్ట్ ఉంటారో, తెల్ల వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఈ బ్యూరోక్రసీలో ఎంటర్ చేసేసి వాళ్ళు సంపన్నులు అయ్యేవారు, దోచుకునేవారు. అంతేకాకుండా దోచిన సంపదను కూడా బ్రిటిష్కి తరలించేవారు. సో అప్పటి వరకు ఏదైతే నామినేటెడ్ సిస్టమ్ ఉందో దాన్ని వెనక్కి నెడుతూ మెరిట్ మీద డిపెండ్ అయిన ఈ యొక్క వ్యవస్థని అప్పుడు ప్రపోజల్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ వ్యవస్థను ఏదైతే ప్రపోజ్ చేశారో దాన్ని ఫార్మలైజ్ చేసింది ఏంటంటే మెకాలే కమిటీ 1854, మెకాలే కమిటీ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ 1854. ఈ కమిటీ ద్వారా ఏదైతే 1853 చార్టర్ యాక్ట్ ఉందో దానిలో వచ్చిన అంశాలని ఇందులో ఫార్మలైజ్ చేశారనమాట. అంటే ఒక ఫ్రేమ్వర్క్, ఒక స్కెలిటన్ అనేది ఏది ఇచ్చింది? 1854 మెకాలే కమిటీ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది దీనికి ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఇచ్చిందనమాట. తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగిన తర్వాత పవర్ అనేది ఇండియా పైన ఉన్న ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ అనేది
ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి షిఫ్ట్ అయిందన్నమాట. అంటే బ్రిటిష్ క్రౌన్కి అఫీషియల్గా పవర్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోంచి బదిలీ అవ్వడం జరిగిందన్నమాట. అయినప్పటికీ కూడా ఎంతో కొంత డిస్క్రిమినేషన్ ఈ వ్యవస్థలో ఉండింది. ఎందుకంటే ఎగ్జామ్స్ లండన్లో జరగడం వల్ల అది ఒక పెద్ద ఆబ్స్టకిల్ లాగా ఇండియన్ వాళ్ళకి మారిందన్నమాట. సో ఇందులో భాగంగానే ఈ వ్యవస్థలోంచి బయటకు వచ్చిన ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వెంట్ ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఈయన 1864లో ఐసీఎస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే 1919 మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయార్కీ. కొన్ని పవర్స్ తన దగ్గర పెట్టుకుంటూ కొన్ని పవర్స్ని ప్రావిన్సెస్కి, ఏవైతే ప్రాముఖ్యత లేని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రావిన్సెస్కి బదిలీ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఏంటంటే ఈ మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో భాగంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్స్ అప్పటి వరకు ఏవైతే లండన్లో జరుగుతున్నాయో ఇక మీదట ఇండియాలో కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహించబడతాయని చెప్పింది ఈ రిఫార్మ్స్లో వచ్చిందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, దీన్నే కార్బన్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. చాలా వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ అనేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోబడింది అన్నమాట. ఈ యాక్ట్లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ప్రావిన్సెస్కి ఎక్కువ అటానమీ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫెడరల్ లెవెల్లో ఫెడరల్ సివిల్ సర్వీసెస్ ఒకటి ఉంది, ప్రావిన్సెస్ లెవెల్లో ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్ కూడా ఒకటి ఉందన్నమాట. 1947 ఇండిపెండెన్స్ తర్వాత మనం చూసుకున్నట్టయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అన్నమాట. ఈయననే ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా అని అంటారు. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే పేరుందో దాన్నే పేరు మార్చి యూపీఎస్సీగా నామకరణం చేసింది మన రాజ్యాంగంలోనే. యూపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన బాడీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 నుంచి 323 వరకు ఆ ఆర్టికల్స్ నుంచి ఈ బాడీ అనేది పవర్స్ డిరైవ్ చేసుకుంటుందన్నమాట. ఇంకొన్ని ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 311 ప్రకారం ఇప్పుడున్న సివిల్ సర్వెంట్స్కి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అనేది ఈ ఆర్టికల్ ద్వారా ప్రొవైడ్ చేయబడుతుంది. ఎందుకంటే వాళ్ళు నిర్భయంగా ఎలాంటి ప్రెషర్స్కి లోనవ్వకుండా ఒక మంచి అట్మాస్ఫియర్లో, ఫ్రీ అండ్ ఫెయిర్ అట్మాస్ఫియర్లో వర్క్ చేయడానికి ఈ ఆర్టికల్ అనేది దోహదపడుతుంది అన్నమాట. ఇందులో నుంచి వచ్చే పవర్స్, ఇందులో నుంచి వచ్చే అధికారాలు, లేకపోతే ఈ ఆర్టికల్ ప్రొవైడ్ చేసే సేఫ్ గార్డ్స్ అనేవి వాళ్ళు నిర్భయంగా పనిచేయడానికి దోహదపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఆర్టికల్ 312 ద్వారా న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది పార్లమెంట్ క్రియేట్ చేయొచ్చు. ఆ ప్రొవిజన్ అనేది ఈ ఆర్టికల్ పార్లమెంట్కి కల్పిస్తుంది అన్నమాట. ఒక క్రోనాలజికల్గా మనం ఇప్పటివరకు అయితే యూపీఎస్సీ ఇప్పుడున్న సివిల్ సర్వీసెస్ ఎలా ఇవాల్వ్ అయిందో మనం చూసాము. ఇక ముందు రాబోయే వీడియోలో ఈ ఎగ్జామ్స్ సంబంధించిన ముఖ్యమైన దశలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఎలాంటి దశలో ఎలాంటి సన్నద్ధత అవసరం, ఎలాంటి సోర్సెస్ అవసరం, ఎలాంటి మెలకువలు అవసరం అని మేము మీ ముందుకు తీసుకొస్తాం. జై తెలంగాణ యువత, జై తెలంగాణ.